సహోదరి సహోదరులకు వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనము అక్కడ ధ్యానించగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి సశరీరుడిగా మనందరి పాప విమోచన కొరకు, రక్షకుడిగా ఈ లోకములో మనందరి కొరకు ఆయన మధ్యవర్తిగా వచ్చి ఉన్నారు. అయితే ఆయన సశరీరుడిగా జీవిస్తున్న కాలంలో ఆయన ఆకలిగొని ఆయన ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ త్రోవను వెళ్తూ ఉండగా చూసినప్పుడు అక్కడ ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకి మంచిగా ఆకులు ఉండడం యేసు ప్రభు వారు అక్కడ చూస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ చెట్టు మంచిగా ఉన్న కారణం చేత ఆ చెట్టు అంజూరపు చెట్టు అని యేసుక్రీస్తు ప్రభు వారు బాగా తెలుసు. ఏ కాలంలో ఏ చెట్టు ఫలిస్తుందో, ఏ చెట్టు ఏ కాలంలో ఫలించదో ప్రభు వారికి బాగా తెలుసు. అయితే ఆయన ఆకలిగొని చూచినప్పుడు ఆ అంజూరపు చెట్టున ఒక కాయన కనపడుతుందని, ఒక ఫలమని కనపడుతుందని ప్రభు చూచినట్టు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఆకలిగొని చూచినప్పుడు అక్కడ అది వసంతకాలం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎన్నోసార్లు ఆ త్రోవను వెళ్ళినప్పుడు ఆ చెట్టును చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా ఒక కాయ కూడా కాయట్లేదు. అందుకని యేసు ప్రభు వారికి ఇంకా ఆ చెట్టు మీద ఏం కలిగిందంటే బాధ కలిగింది. ఆ చెట్టు పట్ల ఎంతో శ్రద్ధ ప్రభు చూపుతూ వచ్చారు. ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నా జీవితంలో ఫలాలు లేకపోతే దేవుడు బాధపడతాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని కొరకు ఫలించకపోతే, దేవుని కొరకు ఫలభరితమైన ఆశీర్వాదాన్ని పొందకపోతే, దేవుని కొరకు ఫలించకపోతే, ప్రార్థనలో, విశ్వాసములో, పరిచర్లో, సహకరించట్లో, దేవుని కొరకు నమ్మకస్తంలో నువ్వు ఫలించాలి. ఫలించే వారినంటే దేవుడు ఇష్టపడతాడు. ఫలములను ఆశించు తండ్రి అయిన పరలోకపు తండ్రి ఫలం కావాలి ఆయనకి. అందుకని ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఆయన ఆకలి ఏంటి అని అంటే, ఆయన ఆకలి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన ఆకలి ఆహారము ఏది అంటే సువార్త ప్రకటించడం. కాబట్టి భక్తుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో, ఆయన వాక్యము నేను భుజించి తిని అంటున్నాడు. నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఆహారం మనం భుజించడంలో ఫలిస్తున్నామా? అంతేకాదు దేవుని వాక్యం పాటించడంలో మనం ఫలిస్తున్నామా? మన జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోకూడదు? నీ జీవితంలో, నా జీవితంలో ఫలములు కోరుతున్న దేవుడు, ఆత్మ ఫలములు దేవుడు కోరుతున్న దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఫలించి అభివృద్ధి చెందాలి దేవుని కొరకు. ఈ లోకంలో ఆత్మీయంగా ఫలించాలి. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆ త్రోవను వెళ్తున్నప్పుడు చూస్తున్నారు. కాబట్టి ఆయన చూచినప్పుడు ఆ చెట్టుకి ఏం లేదంటే ఒక్క పండు కూడా లేదు. ప్రభు ఇక అన్నారు, ఇక నీ ఫలం, నీ చెట్టు ఫలం ఇక తినకుందరుగా. కానీ ఒక్క మాట చెప్పగానే మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు సాయంకాలానికి వాడిపోయినట్టు చూస్తున్నాం. దేవుని మాటలంత శక్తి ఉంది. దేవుని బిడ్డ, నేను దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా ఆయన తరమే. ఆయన నిన్ను తిట్టాలన్నా, కొట్టాలన్నా ఆయన తరమే. నిన్న పైకి తీసుకురావాలన్నా ఆయన తరమే. నేను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా ఆయన వల్ల మాత్రమే సాధ్యం. ఆయనే సమర్థుడు. అందుకని సృష్టి అంతటి మీద ఆయన అధికారం ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఆశపడుతున్న మాట ఏంటంటే ఫలములను ఆశ్రయిస్తున్న దేవుడు. కాబట్టి ఫలాలు మనం ఫలించడం సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. సహోదరి సహోదరులకు వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనము అక్కడ ధ్యానించగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి సశరీరుడిగా మనందరి పాప విమోచన కొరకు, రక్షకుడిగా ఈ లోకములో మనందరి కొరకు ఆయన మధ్యవర్తిగా వచ్చి ఉన్నారు. అయితే ఆయన సశరీరుడిగా జీవిస్తున్న కాలంలో
ఆయన ఆకలి కొని ఆయన ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ త్రోవను వెళ్తూ ఉండగా చూసినప్పుడు అక్కడ ఒక మరి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకి మంచిగా ఆకులు ఉండడం మరి యేసు ప్రభువారు అక్కడ చూస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ చెట్టు మంచిగా ఉన్న కారణం చేత మరి ఆ చెట్టు అంజూరపు చెట్టు అని యేసుక్రీస్తు ప్రభువారు బాగా తెలుసు. మరి ఏ కాలంలో ఏ చెట్టు ఫలిస్తుందో, మరి ఏ చెట్టు ఏ కాలంలో ఫలించదో ప్రభువారికి బాగా తెలుసు. అయితే ఆయన ఆకలి కొని చూచినప్పుడు ఆ అంజూరపు చెట్టున ఒక కాయన కనపడుతుందని, ఒక ఫలం అని కనపడుతుందని ప్రభు చూచినట్టు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఆకలి కొని చూచినప్పుడు అక్కడ అది వసంతకాలం కాదు, అది అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎన్నోసార్లు ఆ త్రోవను వెళ్ళినప్పుడు ఆ చెట్టును చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా ఒక కాయ కూడా కాయట్లేదు. అందుకని యేసు ప్రభువారికి ఇంకా ఆ చెట్టు మీద ఏం కలిగిందంటే బాధ కలిగింది. ఆ చెట్టు పట్ల మరి ఎంతో శ్రద్ధ ప్రభు చూపుతూ వచ్చారు. ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నా జీవితంలో ఫలాలు లేకపోతే దేవుడు బాధపడతాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని కొరకు ఫలించకపోతే, దేవుని కొరకు ఫలభరితమైన ఆశీర్వాదాన్ని పొందకపోతే, దేవుని కొరకు ఫలించకపోతే, ప్రార్థనలో విశ్వాసములో పరిచర్యలో సహకరించట్లో దేవుని కొరకు నమ్మకత్వంలో నువ్వు ఫలించాలి. ఫలించే వారినంటే దేవుడు ఇష్టపడతాడు. ఫలములను ఆశించు తండ్రి అయిన పరలోకపు తండ్రి మరి ఫలం కావాలి ఆయనకి. అందుకని ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఆయన ఆకలి ఏంటి అని అంటే, ఆయన ఆకలి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన ఆకలి ఆహారము ఏది అంటే సువార్త ప్రకటించడం. కాబట్టి భక్తుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో, ఆయన వాక్యము నేను భుజించి తిని అంటున్నాడు. నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఆహారం మనం భుజించడంలో ఫలిస్తున్నామా? అంతేకాదు దేవుని వాక్యం పాటించడంలో మనం ఫలిస్తున్నామా? మన జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోకూడదు? నీ జీవితంలో నా జీవితంలో ఫలములు కోరుతున్న దేవుడు, ఆత్మ ఫలములు దేవుడు కోరుతున్న దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఫలించి అభివృద్ధి చెందాలి దేవుని కొరకు. ఈ లోకంలో ఆత్మీయంగా ఫలించాలి. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆ త్రోవను వెళ్తున్నప్పుడు చూస్తున్నారు. కాబట్టి ఆయన చూచినప్పుడు ఆ చెట్టుకి ఏం లేదంటే ఒక్క పండు కూడా లేదు. ప్రభు ఇక అన్నారు, ఇక నీ ఫలం, నీ చెట్టు ఫలం ఇక తినకుందరుగా. కానీ ఒక్క మాట చెప్పగానే మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు సాయంకాలానికి వాడిపోయినట్టు చూస్తున్నాం. దేవుని మాటలంత శక్తి ఉంది. దేవుని బిడ్డ, నేను దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా ఆయన తరమే. ఆయన నిన్ను తిట్టాలన్నా కొట్టాలన్నా ఆయన తరమే. నిన్న పైకి తీసుకురావాలన్నా ఆయన తరమే. నేను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా ఆయన వల్లనే. ఆయన వల్ల మాత్రమే సాధ్యం. ఆయనే సమర్థుడు. అందుకని సృష్టి అంతటి మీద ఆయన అధికారం ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఆశపడుతున్న మాట ఏంటంటే ఫలములను ఆశ్రయిస్తున్న దేవుడు. కాబట్టి ఫలాలు మనం ఫలించడం సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.